హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఉయ్యాల ఛానల్. అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామని మీకు అనిపించచ్చు, ఆల్రెడీ తమిళ చూసాం, మీరు వచ్చారు. అయితే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న సింగరయ్య జాతర, శ్రీ ప్రతాపరుద్ర సింగరయ్య జాతరకి అయితే వెళ్తున్నాము. అయితే ఇది కోహెడ మండలంలో గుట్టల మధ్యలో, అందమైన గుట్టల మధ్యలో ఉంది. దీనికి చాలా చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు అదైతే మీకు చూపిస్తాం, ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ అయితే పొద్దుగానే లొకేషన్ అయితే ఎదిరిపోయింది. కొంచెం సలిపెట్టినా కానీ కిరాక్ అనిపించింది వ్యూ మాత్రం. అయితే ఇది సిద్దిపేట నుంచి వెళ్ళి కరీంనగర్ వెళ్ళే రూట్ మధ్యలో అయితే శనివారం స్టేజ్ నుంచి అయితే ఈ సింగరాయ గుట్టలు అయితే 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటాయి. అయితే ఈ శనివారం ఈ తంగరపురి అరమల గుడి ప్లేస్ బాగుంటుంది చాలా. అయితే శనివారం స్టేజ్ నుండి అయితే శనివారం ఊరు మీదుగా తంగళ్ళపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి కుడివైపు అయితే తీసుకోవాలి. అక్కడ నుండి 5 కిలోమీటర్ల లోపలికి అయితే పోవాలి. అక్కడ నుండి మళ్ళీ 1 కిలోమీటర్ వరకు అయితే దేవస్థానం వరకు అయితే కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. పైసలు అన్న మనసు పెద్దది కాబట్టి అన్ననే కట్టుతారు. ఇప్పుడు వీళ్ళు 5 రూపాయలు ఇస్తే నాకు కూడా వెళ్తాయి. ఫ్లవర్ ఉంది, నువ్వు తీసుకో, నీకు మంచిగా ఎలా అవుతుంది. పిల్ల పడుతుంది అన్న ముఖం సంతోషం చూడండి ఎంత మంచి చేస్తుందో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే ఫోన్ వల్లనే ఉందిరా. మొత్తానికి అయితే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం, అయిపోయింది. ఇక పోతున్నాం, మేమైతే బయలుదేరుతున్నాం. సో దుమ్ము అయితే ఘోరంగా లేస్తుంది, ఇప్పుడే లేస్తుంది. ఇంకా మబ్బులు అంత కొడితే 7 అవుతుంది అంతే. మధ్యాహ్నం అయితే ఇక ఘోరంగా ఉంటది ఇక్కడ ఏరియా. ఆల్రెడీ దర్శనం చేసుకుని వస్తారు కొంతమంది, ఆల్రెడీ దర్శనం చేసుకొని కూడా వస్తుర్రు కార్లు అయితే. అటు చూపెట్టరా, అటు చూపెట్టు, కార్లు చూపెట్టు. ఒక అర్ధగంట ప్రయాణం తర్వాతనైతే గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం. పార్కింగ్ ప్లేసులను అయితే బండ్లు అయితే పెట్టేసుకున్నాం. మార్నింగ్ అయితే వచ్చేసినాం. హరిశనకైతే గంగా స్నానం చేపిస్తాం, ఎందుకంటే వీడియో ఎట్లా వాడుతున్నారా అని చెప్పిన. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అటో ఇటో జాతర దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి అయితే పార్కింగ్ ప్లేస్ లో పెట్టేసినాం. పార్కింగ్ ప్లేస్ పెట్టేసి నడుచుకుంటూ అయితే వస్తున్నాం. 20 రూపాయలు తక్కువ వేసినాం. ఓకే, ఇప్పుడైతే మొత్తానికి అయితే వెళ్తున్నాం. లోపలికి అయితే 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి.
వచ్చిన తర్వాత బాగుంది ఫుడ్ తినాలి. బాగుంది. పైనకి ఎక్కాలి. కొంచెం తినకపోతే కళ్ళు తిరిగి పడ్డ. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ క్రింద అన్నదాన కార్యక్రమం అనేది ఖచ్చితంగా పెడతారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా పెట్టారు. దానికి కావాల్సినవి అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంటారు. కూరగాయలు అయితే మరోవైపు అయితే కూరగాయలు అయితే కడిగి చేసుకుంటారు. సాధారణంగా మనం లక్ష్మీ నరసింహస్వామి జాతర అంటే మాంసాహారం ఉంటుందని అనుకుంటాం, కానీ ఇక్కడ అన్ని జాతరలకు భిన్నంగానైతే శాకాహార వంటలు ప్రత్యేకం. అయితే చిక్కుడు టమాటా వంకాయలు కలిపి అయితే వాగులో నీటితోనైతే కలిపి వంట చేసుకొని అయితే ఇక్కడ తింటారు. దీనినే మొయ్యతుమ్మెద వాగు అని అంటారు. ఈ వాగుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది తూర్పు నుండి పడమర వైపుకైతే ప్రయాణిస్తుంది. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్దాం. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆడ మంచిగా ఉంది లొకేషన్. ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. అయితే కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ గుట్టపై అయితే ప్రాజెక్టును కట్టించమని ప్రతాపరుద్రుడు అయితే సింగరాయ అనే ఇంజనీరుని అయితే పంపించాడు. అయితే అతని కలలోకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వచ్చి, నేను ఇక్కడ గుట్టపై వెలిసాను కొండ గుహల్లో అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించమని కోరగా స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అయితే ప్రతి సంవత్సరం బహుళ పుష్య అమావాస్య రోజునైతే ఈ జాతరను అయితే అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మొయ్యతుమ్మెద వాగు. ఇందులో స్నానం చేసి భక్తులు గుట్టపైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు. అయితే భక్తుల నమ్మకం, ఔషధ గుణాలతో కూడిన ఈ వాగులో స్నానం చేయడం ద్వారా చర్మ సమస్యలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. వాగు చుట్టూరా చూసుకున్నట్లయితే ఔషధ గుణాలతో కూడిన చాలా రకాల మొక్కలైతే మనకు దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏటా ఈ జాతర బహుళ పుష్య అమావాస్య రోజైతే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే మొత్తానికైతే స్నానం చేసేసుకొని అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాం. మొత్తానికైతే పని అయిపోయింది. ఇక మీదకి పోయి ఒక దర్శనం ఒకటి ఉన్నది, ఆ దర్శనానికనే అయితే వెళ్తున్నాం. మొత్తానికైతే ఇక్కడ కనబడుతున్న కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరి ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. అయితే ఇంకో వీడియో ఉంది, అది పార్ట్ 2లో అయితే పెడతాం. దర్శనం ఏ విధంగా అయింది, పైకి కొండపైకి అయితే ఏ విధంగా వెళ్ళినాం అని చెప్పేసి.